హాయ్ గైస్, వెల్కమ్ టు క్లిక్ చేయడం వెంకటేష్. ఫిబ్రవరిలో ఇచ్చిన క్విజ్ నెంబర్ 13 ఆన్సర్స్ కాస్త లేట్గా మీ ముందుకి ఈ వీడియోలో తీసుకొస్తున్నాను. మీకు తెలుసు రీజన్, ఐపీఎల్ హంగామా, దానివల్ల లేట్ అయింది. వెరీ వెరీ సారీ ఫర్ దాట్. బట్ ఫైనలీ మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది ఆన్సర్స్ పంపించారు. అయితే విన్నర్స్ మాత్రం 5 ఉన్నారు. ఈ క్విజ్ ఈజీగా అనిపించింది, కానీ కొన్ని ఆన్సర్స్ విషయంలో కొంతమంది పప్పులు కాలేశారు. అదర్వైజ్ వెరీ వెల్ పార్టిసిపేటెడ్. చాలామంది వన్ మిస్టేక్తో వాళ్ళు విన్నర్స్ కాలేకపోయారు. బట్ ఓవరాల్గా రెస్పాన్స్ హ్యాస్ బీన్ వెరీ వెరీ గుడ్. క్విజ్ స్పెషలిస్ట్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎప్పుడూ ఆ క్విజ్లో నేను చాలా టఫ్ క్వశ్చన్ ఇచ్చానని చెప్పి నన్ను నేను అభినందించుకుంటాను, కానీ తీరా చూస్తే దాన్ని నెక్స్ట్ మినిట్లో ఆన్సర్ చేసేస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది కొంచెం కష్టమైన ఎక్సర్సైజ్, క్విజ్ ఇవ్వడం కానీ దాన్ని మళ్ళీ ఆన్సర్స్ అన్నీ చెక్ చేయడం. బట్ స్టిల్ ఐ ఎంజాయ్ ఇట్ బికాస్ ఎందుకో అదొక క్విక్ ఉంటుంది క్విజ్లో, ఎప్పుడు కూడా అదొక క్విక్ ఉంటుంది. సో లెట్ us గో ఇన్ టు ద ఆన్సర్స్ ఫస్ట్, తర్వాత విన్నర్స్ మాట్లాడుకుందాం. క్వశ్చన్ కూడా చెప్తాను నేను. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, ఓన్లీ ఇండియన్ బ్యాటర్ టు స్కోర్ 500s ఇన్ కాన్సిక్యూటివ్ టెస్ట్. 5 వరుస టెస్ట్ మ్యాచ్ల్లో సెంచరీలు చేసిన ఒకే ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరిని అడిగాను. ఆన్సర్ హ్యాపెన్స్ టు బి జీజీ, గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్ 2009లో ఈ ఘనత సాధించాడు. ఫస్ట్ నేపియర్లో న్యూజిలాండ్ పైన, తర్వాత వెల్లింగ్టన్లో మళ్ళీ న్యూజిలాండ్ పైన, తర్వాత మూడోది అహ్మదాబాద్ కాన్పూర్లో శ్రీలంక పైన, మూడోది అహ్మదాబాద్లో, నాలుగోది కాన్పూర్లో శ్రీలంక పైన, ఐదోది బంగ్లాదేశ్ పైన చిట్టగాంగ్. సో వరుసగా 5 టెస్ట్ మ్యాచ్లో హి హస్ స్కోర్డ్ 100s ఇన్ ఎ రో. సో వరుసగా 5 టెస్ట్లో చేసిన ఘనత గౌతమ్ గంభీర్కి ఉంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, నేమ్ ది ఫారిన్ క్రికెటర్ హూ యాక్టెడ్ ఇన్ ఏ రీజనల్ ఫిల్మ్. ఇక్కడ కొంచెం తెరకాసు ఉంది. అదేంటంటే, నేను అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. రీజనల్ ఫిల్మ్ అడిగితే నా దృష్టిలో ఆన్సర్ ఏంటంటే డ్వేన్ బ్రావో. చెన్నై సూపర్ కింగ్స్ కాడిన బ్రావో అక్కడ ఎంతగా కనెక్ట్ అయిపోయాడంటే చెన్నైతో, ఈ యాక్టెడ్ ఇన్ తమిళ్ మూవీ కాల్డ్ చిత్తిరం పేసుతది. ఐ థింక్ మై ప్రొనౌన్సియేషన్ ఇస్ కరెక్ట్. చిత్తిరం పేసుతది అనే సినిమాలో ఒక పాటలో ఒక సాంగ్ సీక్వెన్స్లో కనిపిస్తాడు. అది నేను అనుకున్న ఆన్సర్. చాలామంది బ్రెట్లీ ఇచ్చారు. బ్రెట్లీ యాక్ట్ చేసిన రీజనల్ ఫిల్మ్ కాదు కదా, నేను అడిగింది ప్రాంతీయ చిత్రం అడిగాను. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, చాలామంది ఆన్సర్ ఇచ్చి దీన్ని ఆన్సర్ నేను రైట్గానే పరిగణించాను. అదేంటంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానని చెప్పి 2005లో ఒక సినిమా వచ్చింది, తెలుగు సినిమా. చిత్ర అండ్ సిద్ధార్థ్ యాక్ట్ చేసిన సినిమా అది. ఆ సినిమాలో ఒక సాంగ్ సీక్వెన్స్లో బెన్ స్టోక్స్ అండ్ జోఫ్రా ఆర్చర్ కనిపించారని చెప్పి అన్నారు. నేను ఆ వీడియో చెక్ చేసి చూస్తే అలాగే ఉన్నారు. చిన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఏజ్ బాగా తక్కువ, కానీ బెన్ స్టోక్స్ లాగే ఉన్నాడు అతను. అలాగే జోఫ్రా ఆర్చర్ లాగా ఉన్నాడు. అప్పుడున్న అంత జుట్టు అయితే లేదు. సో అది కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఇది ఇంకా మనకి ఫ్యాక్ట్ చెక్ చేయాలి. నాకు దాంట్లో ఎంత ట్రై చేసినా నాకు దాన్ని వాళ్ళిద్దరే ఉన్నారా అనేది ఆన్సర్ అయితే దొరకలేదు. మనం చూస్తుంటే ఆ సాంగ్ సీక్వెన్స్ చూస్తుంటే నాకు వాళ్ళ కనిపించారు. మీరు కూడా చెక్ చేయొచ్చు. కానీ ఆ ట్విట్టర్లో కూడా షేర్ అయింది. సో దాన్ని ఇస్తున్నాను, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. బట్ దీని మీద ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. నేను ఆ సినిమా యూనిట్ని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసి ది అథెంటిసిటీ వెదర్ బెన్ స్టోక్స్ అండ్, కానీ ఇప్పటికైతే నేను ఆన్సర్ కూడా కరెక్ట్గానే కన్సిడర్ చేసి నేను విన్నర్స్ని పిక్ చేయడం జరిగింది. సో సెకండ్ ఆన్సర్ హ్యాపెన్స్ టు బి బెన్ స్టోక్స్ అండ్ జోఫ్రా ఆర్చర్ ఇన్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. క్వశ్చన్ నెంబర్ 3, నేమ్ ది బౌలర్ హూ టుక్ ఏ 2-ball హ్యాట్రిక్ ఇన్ ఐపీఎల్. ఐపీఎల్లో 2 balsలోనే హ్యాట్రిక్ తీసుకున్న బౌలర్. 2 balls అని ఎందుకంటామంటే లెజిటిమేట్ బాల్స్, అంటే ఏవైతే ఫేర్ డెలివరీ అంటామో అవి. అలా కాకుండా నో బాల్కి కూడా, అయితే నో బాల్కి రాదు, వైట్ బాల్కి కూడా వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. నో బాల్కి రాదు, వైట్ బాల్కి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది, స్టంప్డ్ అవుట్. సో అలాగా ప్రవీణ్ తాంబే మీద సినిమా కూడా వచ్చింది. లెగ్ స్పిన్నర్, చాలా లేట్ ఏజ్లో ఐపీఎల్లో వచ్చాడు. ప్రవీణ్ తాంబే 2014లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కేకేఆర్ పైన అతను ఆ 3-ball హ్యాట్రిక్ తీసుకున్నాడు. దాంట్లో ఐ థింక్ ఫస్ట్ బాల్ హ్యాపెన్స్ టు బి వైట్ బాల్కి స్టంప్ అవుట్ అయ్యాడు మనీష్ పాండే, తర్వాత యూసుఫ్ పఠాన్, తర్వాత ర్యాన్ టెన్ డెస్కటే. వీళ్ళు 3 అవుట్ అయ్యారు. సో
వీళ్ళు ముగ్గురిని అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించారు, బట్ ఓన్లీ 2 లీగల్ డెలివరీస్. సో అది అతనికి ప్రత్యేకత. 2 బాల్ హ్యాట్రిక్ బై ప్రవీణ్ తాంబే 2014 ఇన్ IPL. క్వశ్చన్ నెంబర్ 4. 3 ఓవర్లలో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ ఎవరు? హ్యాట్రిక్ స్ప్రెడ్ ఓవర్ 3 overs. హ్యాట్రిక్ అనేది ఒక మ్యాచ్లోనే వస్తుంది. మరి ఒక ఓవర్లో లాస్ట్ 2 balls వికెట్స్ వచ్చి ఇంకో ఓవర్లో ఫస్ట్ బాల్ వికెట్ వస్తే బాగానే ఉంటుంది. మరి 3 ఓవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అలా కుదరదు కదా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 1988 పర్త్ టెస్ట్లో మెర్వ్ హ్యూస్ అని ఒక బొగ్గ మీసాల బౌలర్ ఉంటాడు. మీరు అతని గురించి మీరు విని ఉంటారు, అతని ఫోటో చూస్తే మర్చిపోలేరు ఎప్పటికీ. అలాంటి ఇప్పటికీ ఆ తెల్లటి మీసాలని, అతను నల్ల మీసాలు తెల్ల మీరు ఆ మధ్య హైదరాబాద్లో టెస్ట్ మ్యాచ్కి వచ్చారు. అప్పుడు నేను మెట్ హిమ్. ఇప్పుడు తెల్ల మీసాలు ఉన్నాయి, ఇంత లావుపాటి మీసాలు ఉంటాయి, గుబురు మీసాలు. సో ఆ మెర్వ్ హ్యూస్ అనే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ 1988 పర్త్ టెస్ట్లో అతను ఏం చేశాడంటే వెస్టిండీస్లో జరిగిన టెస్ట్ మ్యాచ్కి దాంట్లో ఆంబ్రోస్ వికెట్ తన 36th ఓవర్ లాస్ట్ బాల్కి తీసుకున్నాడు. తన 36th ఓవర్ లాస్ట్ బాల్కి కర్ట్లీ ఆంబ్రోస్ వికెట్ తీసుకున్నాడు. 37th ఓవర్ ఫస్ట్ బాల్కి ప్యాట్రిక్ ప్యాటర్సన్ అనే బ్యాట్స్మెన్ వికెట్ తీసుకున్నాడు. సో 36 ఓవర్ లాస్ట్ బాల్కి 37 ఓవర్కి ఫస్ట్ బాల్కి వికెట్ తీసుకున్నాడు. అండ్ దట్ హ్యాపెన్ టు బి ది లాస్ట్ వికెట్. సో ప్యాటర్సన్ వికెట్తో ఆ ఇన్నింగ్స్ ముగిసిపోయింది, ఆల్అవుట్ అయిపోయారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ దట్ మ్యాచ్లో అతను మరొక వికెట్ తీసుకున్నాడు. ఫస్ట్ బాల్కే వికెట్ తీసుకున్నాడు, గార్డెన్ గ్రీనిజ్ వికెట్ తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో తన ఫస్ట్ బాల్కే వికెట్ తీసుకున్నాడు. సో అదేమైంది, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఓవర్ లాస్ట్ బాల్కి వచ్చింది, నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వికెట్ వచ్చింది, దాంతో ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అక్కడ అతను బౌలింగ్ మళ్ళీ చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో అతను వేసిన ఫస్ట్ బాల్కే గార్డెన్ గ్రీనిజ్ వికెట్ వచ్చింది. సో ఆ రకంగా అతనికి అర్థమైంది అనుకుంటాను. స్ప్రెడ్ ఓవర్ 2 overs అండ్ 2 innings, ఆ రకంగా 3 ఓవర్స్లో వికెట్ సాధించి హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్గా మెర్వ్ హ్యూస్ రికార్డు పుస్తకాలకు ఎక్కాడు. సో అది మెర్వ్ హ్యూస్కున్న రికార్డు. ఇంకా 5th క్వశ్చన్ అందరూ ఈజీగానే ఆన్సర్ చేశారు. వసీం రాజా అని ఒక ఆల్రౌండర్ ఉండేవాడు గతంలో. తర్వాత రమీజ్ రాజా 92 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో కూడా పాకిస్తాన్ మెంబర్. వీళ్ళిద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరు బొమ్మ అక్కడ పెట్టారు. ఇప్పుడు రమీజ్ రాజా అప్పటికి తేడా ఉంది, గుర్తుపట్టరేమో. వసీం రాజా ఎవరికి తెలియకపోవచ్చు అనుకున్నాను, కానీ చాలామంది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మేబీ గూగుల్ మైట్ హ్యావ్ హెల్ప్, ఐ డోంట్ నో. అది క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 6. న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్, వీళ్ళిద్దరికీ ఒక యూనిక్ రికార్డ్ ఏముంది అని అడిగాను. వాట్ ఈజ్ యూనిక్ రికార్డ్ రిగార్డింగ్ బౌలింగ్కి సంబంధించిన యూనిక్ రికార్డ్ ఏంటని అడిగాను. వాళ్ళకి ఉన్న యూనిక్ రికార్డ్ ఏంటంటే ఇద్దరు కూడా 100కి పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడారు. ఇద్దరు కూడా 100 ఈచ్ టెస్ట్ మ్యాచెస్ ఆడారు. కానీ టెస్టుల్లో ఒక్క బాల్ కూడా వాళ్ళు బౌలింగ్ చేయలేదు. ఒక్క ఓవర్ కాదు కదా, ఒక్క బాల్ కూడా ఇప్పుడు బౌలింగ్ చేయలేదు. సో 100 టెస్టులు ఆడి ఒక్క బాల్ కూడా బౌలింగ్ చేయని ఇద్దరు బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరు, స్టీఫెన్ ఫ్లెమింగ్ అండ్ ఆండ్రూ స్ట్రాస్. మన లక్ష్మణ్ కూడా 100 టెస్ట్ పైన, బట్ హీ బౌల్డ్ ఎ ఫ్యూ ఓవర్స్. వికెట్ కీపర్లు సాధారణంగా బౌలింగ్ చేయరు చాలా వరకు 100 టెస్టులు ఆడినా కూడా. బట్ వికెట్ కీపర్లు కాకుండా కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయని ఇద్దరైతే ఉన్నారు. ఒకరు ఆండ్రూ స్ట్రాస్, రెండో వాళ్ళు స్టీఫెన్ ఫ్లెమింగ్. దీనికి కూడా అందరూ కరెక్ట్ ఆన్సర్ బాగానే ఇచ్చారు. 7th క్వశ్చన్, ఇది బహుశా గూగుల్లో దొరుకుంటుంది. అల్యూమినియం బ్యాట్ వాడిన బ్యాటర్ ఎవరు? డెనిస్ లిల్లీ అని ఒక కాంట్రవర్షియల్, వెరీ అగ్రెసివ్ ఫాస్ట్ బౌలర్ ఉండేవాడు ఆస్ట్రేలియాకి 1970s అండ్ ఎర్లీ 80s. చాలా కాంట్రవర్షియల్, మంచి పేస్ ఉండేది, చాలా అగ్రెసివ్ ఫాస్ట్ బౌలర్, అంటే వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అతను ఒకసారి ఒక అల్యూమినియం బ్యాట్ ప్రమోట్ చేస్తున్నాడు. అల్యూమినియం బ్యాట్ యాక్టింగ్గా టెస్ట్ మ్యాచ్లో ఆడడానికి వచ్చేసాడు 1979 పెర్త్ టెస్ట్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. టెస్ట్ మ్యాచ్లో అతను బ్యాటింగ్కి వచ్చాడు. బ్యాట్ చూడడానికి మీకు అల్యూమినియం బ్యాట్ అని తెలియదు. అతను ఆ బ్యాట్ని షాట్ కొట్టగానే డిఫరెంట్ సౌండ్ వచ్చింది, టాంగ్ అని మెటల్ సౌండ్ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి మెటల్ సౌండ్ వచ్చింది. ఇంగ్లాండ్ టీం వాళ్ళు వెళ్ళి నోనో ఇలా దాన్ని ఎలా ఆడతాడు క్వశ్చన్ లేదు అంటే, డెనిస్ లిల్లీ చాలా కాంట్రవర్షియల్. ఏమన్నాడంటే, ఎక్కడుంది రూల్స్లో చూపించండి వుడెన్ బ్యాట్ వాడాలని, ఏ బ్యాట్ అయినా వాడచ్చు. మనకి వినాయక వ్రతకల్పనలో చెప్తారు కదా,
ఏంటంటే వినాయకుడి మట్టితోనైనా లేకపోతే బంగారంతోనైనా వెండితోనైనా ఎలాగైనా వినాయకుడి ప్రతిమ చేసి దాన్ని పూజ చేయాలని అంటే అలాగా క్రికెట్ బ్యాట్ వుడెన్తోనే చేయాలని ఎక్కడ ఎంసీసీ లాస్లో కానీ ఐసీసీ రూల్స్లో కానీ ఎక్కడ రాసలేదు. సో ఎలా ఉంది, అది కుదరదు కదా అని చెప్పి ఆర్గ్యూ చేశాడు. తర్వాత కూడా ఆడాడు, ఒక 2-3 బాల్స్ ఏమో ఆడాడు. తర్వాత ఏమైందంటే అది మెటల్ బ్యాట్ అయ్యేసరికి బాల్ స్టార్టెడ్ లూజింగ్ షేప్. తను బ్యాట్తో ఆడినప్పుడల్లా బాల్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ బ్రయర్లీ అంపైర్స్గా చూపించి నోనో ఇలా అయితే కుదరదు, బాల్ డ్యామేజ్ అవుతుంది అంటే అది ఫెయిర్ ప్లే కిందనో దేని కిందనో తీసుకొని అన్ఫెయిర్ ప్లే కింద దాన్ని కన్సిడర్ చేసి మొత్తం మీద ఆ బ్యాట్ని పంపించారు. చాలా గొడవ అయింది మొత్తం మీద. తర్వాత రూల్స్ అమెండ్ చేసి ప్రత్యేకంగా ఓన్లీ వుడెన్ బ్యాట్ లేకపోతే ఇంగ్లీష్ విల్లోతో చేసిన బ్యాట్ మాత్రమే వాడాలి. విల్లో అనేది ఒక టైప్ ఆఫ్ వుడ్, దాంతో చేసింది మాత్రమే వాడాలని చెప్పి ఒక రూల్ని తర్వాత తీసుకురావడం జరిగింది. సో ఆ రకంగా డెనిస్ లిల్లీ చాలా కాంట్రవర్షియల్. వివ్ రిచర్డ్స్కి అతను వేసిన బౌన్సర్లు, దానికి వివ్ రిచర్డ్స్ కొట్టిన షాట్స్ సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి చూడండి ఒకసారి. జావేద్ మియాందా అతను ఆల్మోస్ట్ కొట్టుకున్నారు మైదానంలో. సునీల్ గవాస్కర్ని అతను స్లెడ్జింగ్ చేయడంతో ఏంటంటే ఆల్మోస్ట్ మ్యాచ్ వదిలేసి కన్సీడ్ చేసి వెళ్ళిపోయిన సందర్భంలో వెళ్ళిపోదామని చివరిదాకా అనుకున్న సందర్భం ఉంది 1981 మెల్బోర్న్ టెస్ట్. సో వెరీ వెరీ కాంట్రవర్షియల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డెనిస్ లిల్లీ. ఒకసారి అల్యూమినియం బ్యాట్తో ఆడడం కాదు, ఒకసారి ఒక మ్యాచ్లో ఒక కమలా పండుతో బౌలింగ్ వేసే ప్రయత్నం కూడా చేశాడు. అలాంటి విచిత్రాలు చాలా చేస్తున్నాడు డెనిస్ లిల్లీ. రిమెంబర్ ద నేమ్. క్వశ్చన్ నెంబర్ 8. A bouncer bowled by a batsman crosses the boundary line on the full. How many runs will be awarded for that? మామూలుగా ఒక బౌన్సర్ వేసాడు ఒక బౌలర్, జాగ్రత్తగా వినండి. బ్యాట్స్మెన్కి అందలేదు, కీపర్కి అందలేదు. అది ఎక్కడ బౌన్స్ అవ్వకుండా అంటే ఒక్కసారి బౌన్స్ అయింది, బౌన్సర్ వేస్తే బౌన్సర్ అంటే గట్టిగా నేలకేసి కొడితే అది బౌన్స్ అయింది. కీపర్కి తర్వాత బ్యాట్స్మెన్కి అందకుండా చాలా ఎత్తుగా వెళ్ళి బౌండరీ లైన్ని ఆన్ ద ఫుల్ అంటే ఎక్కడ నేల టచ్ అవ్వకుండా వెళ్ళితే మామూలుగా నేలకి టచ్ అవ్వకుండా వెళ్తే 6 runs ఇవ్వాలి కదా. కానీ దానికి మన క్రికెట్ రూల్స్ ఎంసీసీ రూల్స్ ఒప్పుకో. ఎంసీసీ రూల్ ప్రకారం నో డౌట్ బౌండరీ లైన్కి బాల్ క్రాస్ చేస్తే ఇక్కడ కింద నేలకు టచ్ అవ్వకుండా 6 ఇవ్వాలి. కానీ బ్యాట్తో కొట్టినప్పుడు మాత్రమే 6 runs వస్తాయి. ఇంకే సందర్భంలో అయినా బాల్ బౌండరీ లైన్ని ఫుల్గా క్రాస్ చేసిన, నేలకు టచ్ అవ్వకుండా గాల్లోనే క్రాస్ చేసినా కూడా మీకు 4 runs మాత్రం వస్తాయి. అంటే ఈ సందర్భంలో వైడ్ కూడా కాబట్టి 5 wides మాత్రం వస్తాయి అనేది అక్కడ క్లియర్గా ఆ రూల్ పొజిషన్ చాలా క్లారిటీ ఉంది. అదేంటంటే రూల్ నెంబర్ కూడా చెప్తాను నేను. 15C ఏదో ఉన్నది రూల్ అది. దాని ప్రకారం ఓన్లీ మీకు అక్కడ కింద ఇచ్చాను, దాంట్లో ఇచ్చాను. ఆ రూల్ ప్రకారం ఏంటంటే 15C అనుకుంటాను. 15C ప్రకారం బౌండరీ రూల్ ప్రకారం ఐ థింక్ మీకు కేవలం 4 runs అంటే 4 runs + 1 wide 5 runs మాత్రం వస్తాయి. ఇది కూడా చాలామంది కరెక్ట్గానే ఇచ్చారు. కొంతమంది 6 runs వస్తాయని చెప్పారు ప్లస్ వైడ్ అని చెప్పారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 9. డేవిడ్ వార్నర్కి గార్డెన్ గ్రీనిచ్కి ఒక యూనిక్ రికార్డ్ ఉంది రిగార్డింగ్ 2 formats. 2 formats సంబంధించి వాళ్ళకి ఒక యూనిక్ రికార్డ్ ఉందని చెప్పి అడిగాను. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇద్దరు కూడా తమ 100వ టెస్ట్లోను 100వ వన్డేలోను సెంచరీలు చేశారు. డేవిడ్ వార్నర్ తన 100వ టెస్ట్లో సెంచరీ చేసి సెలబ్రేట్ చేస్తున్నాడు, తన 100వ వన్డేలో కూడా సెంచరీ చేసి సెలబ్రేట్ చేస్తున్నాడు. అలాగే గార్డెన్ గ్రీనిచ్ వెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా తన 100వ వన్డేలో సెంచరీ చేసి సెలబ్రేట్ చేస్తున్నాడు, తన 100వ టెస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీతో సెలబ్రేట్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరూ దే నో హౌ టు సెలబ్రేట్ దోస్ ల్యాండ్ మార్క్స్, దే సెలబ్రేటెడ్ దెమ్ ఇన్ స్టైల్. సో అలా వాళ్ళిద్దరూ చరిత్రలో నిలిచిపోయారు రికార్డు పుస్తకాల్లో. చాలా యూనిక్ రికార్డు కదా. అది ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 10. ఒక ఇండియన్ క్రికెటర్ డ్రాప్ చేయలేదు, వేరే రీజన్ లేదు, తనంతట తాను 5 ఏళ్ళు టెస్ట్ మ్యాచ్ల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఎవరిని అలా చేస్తారు? అప్పుడు వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు ఆడేవారు, కానీ ఒక కారణం వాళ్ళు తీసుకున్నాడు. ఆ కారణం ఏంటి, ఆ క్రికెటర్ ఏంటి అని అడిగాను. ఎవరో రకరకాల పేర్లు చెప్పారు, లాలా మన్నాథ్ అన్నారు, ఏవో వేరే వేరే పేర్లు చెప్పారు. ఎందుకంటే గూగుల్లో అంత దొరికే అవకాశం లేదు. EAS ప్రసన్న అని కర్ణాటక చెందిన ఒక ఆఫ్ స్పిన్ బౌలర్ ఉన్నాడు. మన స్పిన్
క్వార్టరేట్లో ఒక భాగం, బేడి ప్రసన్న చంద్ర వెంకట్లో ఒక భాగం, చాలా రిప్యూటెడ్ స్పిన్నర్ ఆఫ్ 70s. అతను ఏంటంటే 60s and 70s అతను ఇంజనీరింగ్ చేయడం కోసం 5 ఏళ్ళు బ్రేక్ తీసుకుని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. సో అప్పట్లో టెస్ట్ మ్యాచ్లో అంత డబ్బులు కూడా వచ్చేవి కాదు, అంత ఇంపార్టెంట్గా కూడా పరిగణించేవారు కాదు. చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అతను. టెస్ట్ మ్యాచ్లు ఇంపార్టెంట్ పరిగణించేవారు, కానీ టెస్ట్లో ఆడుతూ కూడా మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు బికాజ్ యూ వాంటెడ్ టు కంప్లీట్ హిజ్ ఎడ్యుకేషన్. సో ఇంజనీరింగ్ చేసి వచ్చి 5 ఏళ్ళు బ్రేక్ తీసుకుని వచ్చి మళ్ళీ వచ్చి టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈఎస్ ప్రసన్న, ఎర్రాపల్లి ప్రసన్న. సో అది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. సో వీటికి కొన్ని క్వశ్చన్స్ కొన్ని టఫ్గా ఉన్నాయి, కొన్ని గూగుల్లో దొరకనే ఉన్నాయి. అందువల్ల మనకి విన్నర్స్ కేవలం 5 ఉన్నారు. వీళ్ళు చాలామంది దే ఆర్ ఆల్ యూజువల్ సస్పెక్ట్స్, అంటే చాలా రెగ్యులర్గా మనకి వీళ్ళు ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళే. ఐ థింక్ దాంట్లో కొంతమంది లాస్ట్ టైం కూడా ఆన్సర్స్ ఇచ్చినట్టున్నారు. వసంత్ కుమార్, లంకా లక్ష్మణ్ మోహన్ లాంటి వాళ్ళు లాస్ట్ టైం కూడా విన్నర్సే అనుకుంటాను. సో 5 విన్నర్స్ పేర్లు చెప్తాను నేను వరుసగా. వెంకటేశ్వర కోన, కంగ్రాచులేషన్స్ వెంకటేశ్వర కోన. యూ హ్యావ్ బీన్ winning so many quizzes regularly. You are an expert in quiz, and once again congratulations to you. వసంత్ కుమార్ కూడా లాస్ట్ టైం కూడా విన్నర్, రెగ్యులర్గా క్విజెస్లో స్పెషలైజ్ చేస్తాడు. వసంత్ కుమార్ కూడా హెడ్స్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్ వసంత్ కుమార్, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ తారకేష్ బంగారు తారకేష్, ఇతను కూడా క్విజ్ అనగానే క్విజ్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపించే క్రికెట్ ఎంతూజియాస్ట్. తారకేష్ కూడా రెగ్యులర్గా క్విజెస్ గెలుస్తూ ఉంటాడు. కంగ్రాచులేషన్స్ తారకేష్ వన్స్ అగైన్. కృష్ణవంశీ కూడా రెగ్యులర్గా మన క్విజెస్ గెలిచిన క్రికెట్ నాలెడ్జ్ బాగా ఉన్న పర్సన్. సో కంగ్రాచులేషన్స్ టు కృష్ణవంశీ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ లంకా లక్ష్మణ్ మోహన్ కూడా రెగ్యులర్ క్విజ్ విన్నర్. రెగ్యులర్గా కూడా మన క్విజెస్లో ఎంత టఫ్గా ఇచ్చినా అవన్నీ ఆన్సర్ చేసేవాళ్ళు లంకా లక్ష్మణ్ మోహన్ కూడా ఒకరు. కంగ్రాచులేషన్స్ టు లంకా లక్ష్మణ్ మోహన్. ఆల్ 5 of you deserve lots and lots of accolades and praises. You have done an excellent job. మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మరి వరల్డ్ కప్ కూడా వస్తుంది IPL తర్వాత. ఆ తర్వాతే నెక్స్ట్ క్విజ్లోకి వెళ్దాం. కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్నాను. బేర్ విత్ మీ. థ్యాంక్ యూ.